చలికాలంలో శీతగాలి మనసుకు ఆహ్లాదం కలిగించే మాటేమో గానీ మన చర్మానికి మాత్రం చాలా చిక్కుల్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. ముఖ్యంగా చర్మాన్ని చేపల పొలుసుల్లా మార్చేసే సోరియాసిస్ వ్యాధికి ఈ చలికాలం బాగా అనువుగా ఉంటుంది. పొడి వాతావరణంలో చర్మం మరింతగా పొడిబారిపోతూ ఉండడంతో సోరియాసిస్ మరింత మొండిగా మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో శీతాకాలంలో సోరియాసిస్ ఉధృతంగా మారకుండా ఉండేందుకు ఏం చేయాలో, జీవన సరళిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చర్మాన్ని పొలుసులు పొలుసులుగా మార్చి పొట్టు పొట్టుగా రాల్చే సోరియాసిస్ ఒక పట్టాన మానే జబ్బు కాదు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ తగ్గుతూ తిరిగి వస్తూ తెగ ఇబ్బంది పెడుతుంటుంది. ముఖ్యంగా చలి వాతావరణంలో సోరియాసిస్ జబ్బు మరింత ఉధృతం అవుతుంటుంది. అయితే వ్యాధిని ప్రేరేపించే కారకాలకు దూరంగా ఉంటే తీవ్రతను తగ్గించుకోవచ్చు. చల్లగాలికి, చల్లటి వాతావరణానికి దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిడి, ఆందోళనలు సోరియాసిస్ను తీవ్రం చేస్తాయి. కాబట్టి ఒత్తిళ్లను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. అలాగే ఎలర్జీలకు కూడా దూరంగా ఉండాలి. మద్యం, పొగ వంటి వాటికి దూరంగా ఉండాలి. స్నానం చేసిన తరువాత చర్మంపై క్రీముతో కూడిన లోషన్లు రాసుకుంటే మంచిది. మానసిక సమస్యలు, గుండె జబ్బులు, కీళ్లవాతం, మలేరియా చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులతో సోరియాసిస్ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏవైనా మందులు వాడుతున్నప్పుడు జబ్బు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే ఆ విషయాన్ని వెంటనే డాక్టర్కి చెప్పాలి.